ఫ్యూచర్లో యూట్యూబ్లో చాలా ఛానల్స్ డిసపియర్ అవుతాయి అనిపిస్తుంది. నా ఛానల్ని అలా చేసుకోకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మన జీవన రహస్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీ అందరితో నేను మోటివేషనల్ స్టోరీస్, జీవిత పాఠాలు, జీవిత సత్యాలు ఇంకా మరెన్నో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఆ వీడియోస్ మీతో షేర్ చేసుకునే ముందు మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పుడు యూట్యూబ్లో మోటివేషనల్ స్టోరీస్, జీవిత పాఠాలు, జీవిత సత్యాలు ఇలాంటి వీడియోస్ చేయడానికి అందరూ ఏ ఇమేజెస్, ఏ వీడియోస్ యూజ్ చేసి వీడియోస్ చేస్తారు. అవి చూడటానికి చాలా బాగుంటాయి. అలాంటి వీడియోస్కి వ్యూవర్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. అయితే నేను కూడా మన ఛానల్లో 4 లాంగ్ వీడియోస్ ఇమేజెస్తో ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. లాంగ్ వీడియోస్ అంటే 8 నిమిషాలు 10 నిమిషాల దాకా ఉండేవి ఏం కాదులేండి. 3 నిమిషాల లోపలే ఉన్నాయి మన వీడియోస్. మన ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా చూసి మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఇమేజెస్ వీడియోస్తో చేసే వీడియోస్ కేవలం టెంపరీ మాత్రమే అనిపిస్తుంది. నాకు లాంగ్ టర్మ్ సేఫ్ కావు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో యూట్యూబ్ పాలసీస్ చేంజ్ అయితే రీయూజ్ కంటెంట్, కంటెంట్ మీద రిస్ట్రిక్షన్స్ పెరిగితే అప్పుడు చాలా ఛానల్స్ ఒక్కసారిగా డౌన్ అయ్యే అవకాశం ఉంది. అందుకే నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. మన ఓన్ కంటెంట్ అయితే యూట్యూబ్లో ఎప్పటికైనా సేఫ్గా ఉంటుంది. అందుకే నేను నా డైలీ రొటీన్, అంటే నేను రోజు ఇంట్లో చేసుకునే పనులను నా మొబైల్తో షూట్ చేసి ఆ వీడియో విజువల్స్కి వాయిస్ ఓవర్గా మోటివేషనల్ వీడియోస్, ఇంకా జీవిత పాఠాలు, జీవిత సత్యాలు ఇంకా మరెన్నో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవి మీకు చూడటానికి సింపుల్గా అనిపించవచ్చు, ఇవి కూడా చూపించాలా అని అనుకోవచ్చు. మనం వ్లాగ్స్ రూపంలో యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చూస్తుంటాం. అయితే నేను మీ అందరితో చెప్పదలుచుకుంది ఏమిటంటే ఇమేజెస్ రీప్లేస్మెంట్ మాత్రమే ఈ వీడియోస్. నా మెయిన్ కంటెంట్ వచ్చేసి మోటివేషనల్ స్టోరీస్, జీవిత సత్యాలు, జీవిత పాఠాలు, ఇంకా మోరల్ స్టోరీస్, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఇలాంటివన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇంట్లో చేసుకునే పనుల విజువల్స్ని పూర్తిగా ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే నేను కేవలం ఇమేజెస్ బదులు ఈ విజువల్స్ని యూజ్ చేస్తున్నాను అంతే. నా ఫేస్ సరిగ్గా కనిపించినా కనిపించకపోయినా నా వాయిస్ ద్వారా, నా స్టోరీస్ ద్వారా మీతో కనెక్ట్ అవ్వాలని అనుకుంటున్నాను. ఈ ఛానల్ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, మనలో మార్పు కోసం. ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న రియలైజేషన్ మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. అదే చేంజ్ మీకు ఇవ్వాలని నా ప్రయత్నం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.